అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 29వ రోజు 29వ అధ్యాయం. గృష్ణమదుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ జహ్ను మహర్షి వినండి. మాఘమాసంలో మకర రాశి యందు సూర్యుడుండగా మాఘ స్నానము చేసి శ్రీహరిని పూజించిన వానికి కలిగే ఫలితాన్ని గురించి మనం చెప్పుకుని ఉన్నాం. అలాగే మాఘ వ్రతాన్ని చేయువాడు స్వప్రకాశితమగు విమానమునికి సమస్త దేవతా పూజితుండే స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. వాని యొక్క పుణ్య ప్రభావం వలన వాని బంధువులందరూ కూడా స్వర్గలోకాన్ని పొందుతారు. దీనికి ఉదాహరణగా ఇంకొక కథ చెప్తాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు కృష్ణమతుడు. ద్వాపర యుగమందు విదేహ దేశమున క్రూర అనే పేరు గల ఒక స్త్రీ ఉండేది. ఆమె కర్షకునికి సతి అయి మిక్కిలి కోపవంతురాలై మిక్కిలి పరాక్రమవంతురాలై ఉండేది. ఆ దంపతులకి పుణ్యమూర్తియు బ్రహ్మవేత్తయు సాధు సమ్మతుడును సర్వభూతములందు దయగలవాడును సద్ధర్మములందు ప్రీతి కలవాడును అయిన ఒక పుత్రుడున్నాడు. ఆ పుత్రునికి భర్తృప్రేమ కలదియు పతిభక్తి కలదియు ధర్మకార్య నిరతయు అత్తమామలకును భర్తృబంధువులకును వృద్ధులకును రోగులకును సాధువులకును నిత్యము సేవ చేయనది అయిన ఒక భార్య ఉన్నది. కానీ ఈ అత్త ఆ కోడలను చూసి ఎప్పుడు కోపం వహించి కొట్టటం లాగటం ఈడ్చటం చేసి ఆ భర్తను కూడా చేర్చుకుని వాళ్ళిద్దరూ కలిసి ఆమెను బాధిస్తూ ఉండేవారు. నిత్యం అకారణంగా ఆ పుత్రుని కూడా తిడుతూ ఉండేవారు. అయినా సరే ఆ కోడలు మిక్కిలి బాధపడుతూ అత్తకి ఉపచారాలు చేస్తూనే ఉండేది. ఇలా కోడలు అత్త వలన బాధలు పడుతూ తన పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఏడుస్తూ ఉండేది. ఆ కర్షకుని పుత్రుడు ఎల్లప్పుడూ తన భార్య ఏడవటం చూసి బాధపడుతూ తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. తండ్రి, అమ్మా, నా పలుకులు వినండి. కోడలి యందు మీకు అసలు కోపం ఎందుకు? ఈ శరీరాన్ని శుష్కింపచేయే ఈ కోపాన్ని వహించినందువల్ల మీకు కలిగే లాభమేమిటి? మత్సరగ్రస్తులే కలహించుట మీకు యుక్త కార్యము కాదు. నిత్యము కలహము వలన సర్వ సంపదలు నశిస్తాయి. అసలు నేను కానీ నా భార్య కానీ మీకు ఏమి అపకారం చేశాము? అసలు ఈ కలహానికి కారణమేమిటో కనిపించటం లేదు. కోపము చేత ఆయుర్దాయము ధనము మానము యశము గౌరవము పాండిత్యము వెంటనే నశిస్తాయి. అసలు మీ పుత్రుని యందు మీ కోడలి యందు మీకు కోపమెందుకు? మీకు మీరు సమస్తమూ తెలిసినవారు కాబట్టి నా యందు దయచూపుచు సజ్జనులకు సమ్మతమగు క్షమను సేవించండి అని అన్నాడు ఆ కర్షకపుత్రుడు. అప్పుడు ఆ చండి అంటే ఆ క్రూర అనే ఆమె తన భర్తతో కూడి ఆ కొడుకు మాటలు విని కోపముతో కదులుచున్న పెదవులతో తిడుతూ పుత్రునితో ఇలా అంది. ఓరి మూర్ఖుడా, అసలు వెళ్ళిపో. నీ భార్య నీకు ఇష్టమవుతుందేమో, మాకు ఇష్టం లేదు. మీ దంపతులను శిక్షించినా పాపం లేదు, సత్యాసత్య దోషము లేదు, సకారణమైనను కాకపోయినను తప్పే లేదు అని ఆ చండి కర్రతో కొట్టింది. పాపం ఎల్లప్పుడూ ఆ తల్లి చేత తాడితుడై వారి కుమారుడు రోషయుక్తుడయ్యాడు. కానీ మళ్ళా వెంటనే జ్ఞానం తెచ్చుకుని ఇలా ఆలోచించాడు. అయ్యో, తల్లిదండ్రులతో కలహించువాడు తల్లిదండ్రులను తిట్టేవాడు మరలా జన్మలేని మహానరకాన్ని పొందుతాడు. ఎవడు అజ్ఞానము చేత తల్లిదండ్రులను అవమానం చేస్తాడో వాడు రౌరవాది నరకాన్ని పొందుతాడు. 3 లోకములందు తల్లిదండ్రులతో సమానముగు దైవము లేదు. దేవతలలో శ్రీహరితో సమానముగు దైవము లేదు. తీర్థములలో గంగానదితో సమానమైన తీర్థమూ లేదు. ఆడువారికి భర్త కంటే దైవము లేడు. కుమారునకు తల్లిదండ్రుల కంటే దైవాలు లేరు అని తలచి తల్లిదండ్రులను ఏమీ అనలేక తన భార్యకు నీతులు ఉపదేశించడం ప్రారంభించాడు. ఇక ఆ చండి అంటే ఆవిడ ఆ కోడలిని కోపంతో చేతులను నొక్కిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు కొట్టి వేరొక గదిలో ఉంచి తలుపులు బిగించి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండేవారు. ఈ కుమారుడు అసలు తప్పేలేని తన భార్యను తల్లి అలా శ్రమ పెడుతున్నందుకు మనస్సులో మిక్కిలి బాధపడుతూ ఉండేవాడు. కానీ ఏమీ మాట్లాడక అతను కూడా తల్లిదండ్రులకి ఉపకారం చేస్తూ ఉండేవాడు. 7 రోజులు ఆ కోడలికి ఆ ఇంటి యందు అలా జరిగింది. ఈ 7 రోజులు తిండి లేక నీళ్లు లేక నిద్ర లేక ఉండటం వలన ఆమె ప్రాణాలు విడిచింది. ఇక ఆ చండికి లోకులు బంధువులు హితులు తగని పని చేస్తున్నావని ఎంత చెప్పినా వినలేదు. ఆమెని ఆ గది నుండి విడవనూ లేదు.
ఎలా ఉందో కూడా చూడనూ లేదు. ఈ కుమారుడు భార్యను నిర్బంధం నుంచి తొలగించక ఊరుకుండిపోయేవాడు. ఇలా 12 రోజులు గడిచాయి. కుమారుడు భార్యను చూడటానికి తల్లి భయము చేత తలుపు తీయలేకపోయేవాడు. తర్వాత ఎలాగెలాగో రహస్యంగా ఎలాగో తీసి భార్య స్థితిని చూసి కుమారుడు బాధపడ్డాడు. అయ్యో అని హాహారావంతో కుప్పకూలిపోయాడు. క్షణకాలం మూర్ఛ పొందాడు. అటు పిమ్మట లేచి ఎంతో బాధపడ్డాడు. ఇక ఆ చెండి వచ్చి గది తలుపు తీసి ఉండటం చూసి కోపంతో తన కుమారుణ్ణి చూసి లోపలికెళ్ళి ఆ చచ్చిపోయి ఉన్న కోడల్ని చూసి బయటకు వచ్చి బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. ఇక ఈ చెండి ఏడవటం విని అందరూ ఆశ్చర్యంతో బయటకు వచ్చారు. ఆమెను రకరకాలుగా నిందించారు. బంధువులు, మిత్రులు, హితులు అందరూ వచ్చి చెండిని నిందించి జరిగిన దానికి విచారించి వెళ్ళిపోయారు. అటు పిమ్మట ఆమె శవాన్ని దహించారు. అటు తర్వాత ఆ కర్షక కుమారుడు ఆ విచారంతో అక్కడ ఉండలేక గంగా తీరాన్ని చేరి అక్కడ కొంతకాలం ఉండి అటు తర్వాత మరణించాడు. అతడు శ్రీహరి సాయుధ్యాన్ని పొందాడు. ఇక పుత్రశోకం చేత బాధపడుతూ పశ్చాత్తప్తురాలే ఆ చెండి రాత్రింబవళ్ళు ఏడుస్తూ ఉండేది. ఆ కర్షక దంపతులు మిక్కిలు విచారిస్తూ కళ్ళల్లోనూ నోటిలోనూ మట్టిని కొట్టుకుంటూ ఎంతమంది అడ్డుపెట్టినా వినక ఎక్కువగా ఏడుస్తూ తిండి నీరు లేక నిద్రను మాని పుత్రశోకం చేత కృశించి కృశించి మరణించారు. అప్పుడు యమధర్మరాజు యొక్క దూతలు వచ్చి ఆ దంపతుల్ని తీసుకెళ్లారు. ఆ దంపతులు యమలోకంలో మిక్కిలి భయంకరమైన ఆసిపత్ర వనమందు 64 యుగాలు నరకాన్ని అనుభవించారు. అటు పిమ్మట భూలోకంలో వాళ్ళు సర్పాలై జన్మించి అన్ని జంతువులకి ఆధారభూతమైన చెంపానది తీరమంలో రావి చెట్టు త్వరలో నివసించారు. అక్కడికి దైవవశము చేత సజ్జన సమ్మతులైన ధీరుడు, ఉపధీరుడు అనే 2 సాధువులు ఆ చంపానది యందు స్నానమాడటానికి వచ్చి మాఘస్నానం ఆచరించి ఆ రావి చెట్టు కింద విష్ణుదేవుని అర్చించి సంతోషంతో మాఘమాస మహిమని కొనియాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ రావి చెట్టు త్వరలో నివసిస్తున్న ఈ 2 సర్పాలు తమ కళ్ళతోనూ చెవులతోనూ శ్రద్ధతో ఆ మాఘమాస మహిమను విని సర్పదేహాలను విడిచి పవిత్రమైన దేహాలను ధరించి వచ్చి ఆ పంపానది యందు మాఘస్నానము చేసి బాలభాను తేజో విరాజమానులే పుష్పక విమానమునెక్కి స్వర్గలోకాన్ని చేరుకున్నారు అని ఘృష్ణమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఆయనే ఇంకా ఎలా చెప్తున్నారు, మాఘమాస మహిమను వినట చేతను మాఘమాసములో స్నానము చేయుట చేతను ఆ దంపతులు నీచ జన్మల నుండి ముక్తిగాంచారు. ఇలా అనేక విధాలుగా ఉన్న ఈ మాఘమాస మహిమను ఏమని చెప్పగలం? మాఘ వ్రతముతో సమానమైన వ్రతమూ లేదు. అంతేకాకుండా గురువుకు ద్రోహం చేసిన వాడు గాని, మూర్ఖుడు గాని, ఆడదానిని చంపినవాడు గాని, ఆవును చంపినవాడు గాని, కుమారుని చంపుటయందు ఆసక్తి కలవాడు కాని, చేసిన మేలు మరిచిపోయినవాడు గాని, మహాపాతకములు చేసినవాడు గాని ఈ మాఘమాస వ్రతమును చేసిన ఎడల సమస్త పాపముల చేత విడువబడి ఆ శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అని ఘృష్ణమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 29వ రోజు 29వ అధ్యాయం సంపూర్ణం.